సభ్య సమాజం తలదించుకునే అమానవీయ ఘటన కుమ్మెరలో జరిగింది. కుల ఘర్షణలకి, కుల దురహంకారానికి 2 నెలల పసికందు చనిపోయిన చాలా దారుణమైన విషయం ఇది. అసలు ఏం జరిగింది ఎంజీ రావు గారు? ఎస్ అండి, తెలంగాణలో నాగర్ కర్నూలు డిస్టిక్ కుమ్మెర గ్రామం, అక్కడ మల్లన్న జాతర జరుగుతుంది. ఈ మల్లన్న జాతరకి ఇదంతా ఏంటంటే పబ్లిష్ అయినాయి. డెక్కన్ క్రానికల్, సౌత్ పోస్ట్, ఇంకా డిఫరెంట్ పేపర్స్, ఇంగ్లీష్ మీడియా ఇక్కడంతా పబ్లిష్ అయింది. రీసెంట్గా అక్కడ గవర్నమెంట్ డిఎస్పీ కూడా కొంచెం ఎంక్వైరీ మీడియాతో మాట్లాడి ఇవన్నీ చూసుకుంటే అక్కడ కథనం ఎలా ఉందంటే, ఈవెన్ అపోజిషన్ లీడర్ కూడా అక్కడికి విజిట్ చేయడం, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వెళ్దాం, అక్కడ ఒక ధర్నాలు, ఒక సంఘ సంస్కర్త లాంటి వాళ్ళతో ఒక ధర్నాలు జరగడం పెద్ద రభస అయింది. ఒక చర్చనీయాంశం అన్నమాట. ఇది చాలా చాలా పెద్ద లోతైన చర్చనీయాంశం అయిపోయింది అనమాట. ఎందుకంటే కుల వివక్ష, హిందూ మతంలో కుల వివక్ష, ఎందుకు మతాలు మారుతున్నారు అంటే లోవర్ క్యాస్ట్ వాళ్ళు టెంపుల్కి వెళ్ళకూడదు, ఇలాంటి ఎంతో లోతైన చర్చ జరుగుతుంది. అసలు ఇక్కడ తెలంగాణలో నాగర్ కర్నూలు డిస్టిక్లో కుమ్మెర గ్రామం మల్లన్న జాతర. ఈ మల్లన్న జాతరకి ఒక కపుల్ వెళ్ళడం వాళ్ళ పేరెంట్స్తో. ఆ కపుల్లో ఒక దళిత స్త్రీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఒక రజిక కులస్తుని పెళ్లి చేసుకోవడం, కేవలం 2 నెలల పసుకందితో అక్కడ ఆ జాతరకి వెళ్ళడం. టెంపుల్లోకి ఎంటర్ అవ్వబోతేనంటండి 100 రూపాయలు టికెట్ అడిగారు. 100 రూపాయల టికెట్ కాదు కదా, ఇప్పుడు ఫ్రీగా వెళ్తారు కదా అని వాళ్ళు ఆర్గ్యూ చేయడం. ఆర్గ్యూ చేస్తే ఆ టెంపుల్ ధర్మకర్తలు కంటే అద్భుతమైన ధర్మకర్తల మండలి ఉంటారు. ఈరోజు చూడండి, తిరుపతిలో ధర్మకర్తల మండలే ఈ నెయ్యిలో ఈ చేశారు అన్నది వస్తాయి. ఆ తర్వాత శబరిమల టెంపుల్లోనే బంగారాన్ని దోపిడీ చేశారు ధర్మకర్తలు అని వస్తాయి. ఇలాంటి ధర్మకర్తలు ఒక అద్భుతమైన ధర్మకర్తల మండలి ఉంటారు. దానికోసం మనం అయితే చెప్పక్కర్లే. ఇది హిందూ మతానికి ఎవరు శత్రువులు అంటే ఫస్ట్ వీళ్ళే శత్రువులు. ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి వెళ్తుంటే వాళ్ళు అడ్డగిస్తే 100 రూపాయల టికెట్ లేదు అని వీళ్ళు ఆర్గ్యూ చేయడం. వాళ్ళు కట్టిక పేదరికంలో ఉంటారు, ఇళ్ళు కూడా సరైన వాళ్ళు 100 రూపాయల టికెట్ అని ఆశించరు. పైగా చిన్న పల్లెటూరులో అలాంటి టికెట్లు 100 రూపాయల టికెట్ పెట్టే టెంపుల్స్ అయితే అంతగా ఉండవు. మరి వాళ్ళే అప్పుడే పెట్టారేమో, లేకపోతే వీళ్ళని అడ్డగించడానికి ఆ టికెట్ అని మాట్లాడారేమో. వెంటనే వాళ్ళు ఆర్గ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడూ లేదు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టారని. వెంటనే ఆ మేలు అంటే ఆ రజిక కులస్తుని వెంటనే కొట్టడం. ఈ కొట్టేటప్పుడు ఈ 2 నెలల పసిపాపను ఎత్తుకుంది కాబట్టి అప్పుడే పెళ్ళైన స్త్రీ వెంటనే ఆ బిడ్డని కొట్టేవాడు కాళ్ళ దగ్గర పెట్టి, ఇదిగో బాబు బిడ్డ తండ్రి 2 నెలల పసిబిడ్డ, ఆయనకి ఏదన్నా అవుతే నేను ఉండాలా, పసిబిడ్డ ఉండాలని ఒకళ్ళ కాళ్ళ దగ్గర పెట్టిందనేది రిపోర్ట్ అనమాట. కాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు కాళ్ళతో తనడమా లేదా గెంటడమా ఏదో చేయడం ఆ యొక్క కొట్టులాటల్లో, ఎందుకంటే చాలా కొట్టులాటల్లో విపరీతంగా ఉంటాయి. ఆ బిడ్డనే 2 రోజుల తర్వాత చనిపోవడం, 2 నెలలు. ఇప్పుడు పోలీసులు కూడా చెప్తున్నారు అసలు ఆ బిడ్డ అక్కడ ఉందా, లేకపోతే ఆ బిడ్డను అక్కడ తీసుకొచ్చారా, కొట్లాట అయ్యిందా, ఇవన్నీ పోలీసులు చెప్తున్నారు. కరెక్టే. మరి ఈ బిడ్డ ఎలా చనిపోయింది, 2 నెలల పసికందు ఎందుకు చనిపోయింది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అక్కడ అతనికి ఏమైంది, మెడికల్ రిపోర్ట్లు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎటువంటి గాయాలు లేవా పసిబిడ్డగా అని చెప్తున్నారు. మరి ఎందుకు చనిపోయింది? అసలు ఎప్పుడైనా 2 నెలల పసికందుని వాళ్ళ పేరెంట్స్తో వచ్చినప్పుడు తీసుకురాకుండా ఆ స్త్రీ అక్కడికి వస్తుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మరి ఎవరు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఏదేమైనా అక్కడ జరిగేది ఇంకా పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈ ఆరోపణలు చెప్పుకోవడం. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద విషయాన్ని టచ్ చేసింది. అది ఏంటంటే 1956 అక్టోబర్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత సంస్కృతిలోనే అతిపెద్ద షాక్ హిందూ మతానికి ఇచ్చారు. అతిపెద్ద షాకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్వే ప్రకారం ఈ మానవ చరిత్రలో టాప్ 100 పీపుల్లో ఒకడుగా అవతరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు, మోడర్న్ మనువు. ఆయన ఏమిచ్చాడంటే ఆయనే 1935లో ఒక పదాన్ని ఇస్తాడు. అది ఏమిటంటే ఏమని మాట్లాడతాడంటే, పొరపాటుని హిందూ మతంలో పుట్టాను కానీ హిందువుగా అయితే చచ్చిపోను అంటాడు. అన్ఫార్చునేట్లీ ఐ బోర్న్ ఇన్ హిందూయిజం బట్ ఐ విల్ నాట్ డై యాజ్ ఏ హిందూ అంటాడు ఆయన. 1935 నుంచి 1956 వరకు 21 సంవత్సరాలు చదవడం, స్టడీ చేయడం, కంపారిటివ్ రిలీజియన్స్. ఆయన ఏమన్నా సామాన్య వ్యక్తి 21 సంవత్సరాలు చదవడానికి? నీలంటోళ్ళు చదివితే అది ఎవరికి లెక్క ఉండదు. 21 సంవత్సరాలు చదివితే జాబులే రావు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 8 లాంగ్వేజ్లు, 16 సబ్జెక్టులో నిష్ణాతుడు, అన్ని రిలీజియన్ చదివి చివరికి హిందువుల్ని ఇటు క్యాస్టిజం, పుట్టుకతో వచ్చే క్యాస్టిజాన్ని తప్పించుకోవడానికి సుమారు 6 లక్షల మందిని అదే రోజు నాగపూర్లో దీక్షాభూమిలో బుద్ధిజం వైపుకి తీసుకెళ్తాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనమాట. కాకపోతే ఇక్కడ ఒకటి, మహాత్మా గాంధీకి ఏదో మాట ఇచ్చారంటే ఇదని ఉంటుంది. ఆయన భారతీయతలో నుంచి దళితులను తీసుకెళ్ళా, హిందూ మతంలోంచి పుట్టి గొప్ప మతంగా ఎదిగిని సమానత్వం, ఈక్విటీ, ఈక్వాలిటీ ఉన్న బుద్ధిజంలోకి తీసుకెళ్తాడు. అది తప్పుపట్టడానికి కూడా లేదు.
తర్వాత వెంటనే 3 లక్షలు నాగపూర్ ప్రాంతంలో, అక్కడే ఎక్కువ మంది బుద్ధిస్టులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇప్పుడు ఎస్సీ స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు మరి ఇక్కడ కుమ్మెర గ్రామంలో జరిగింది ఏంటి అంటే అది హిందూ మతంపై దాడి. కుల వివక్షత ఇంకా ఉంది. రాజ్యాంగం 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా, రాజ్యాంగం వచ్చాక ఇంకా కుల వివక్షత ఉంది. టెంపుల్లోకి నో ఎంట్రీ. ఇంకొకటి చూడండి, అసలు హిందూ మతంలో నుంచి వేరే మతాలకి ఎందుకు వెళ్తున్నారు? ఎవరిది తప్పు? మళ్ళీ హిందూ ఇప్పటికీ రిలీజియస్ కన్వర్షన్ కోసం ఎందుకు జరుగుతుంది? ఇప్పటికీ ఈ క్వశ్చన్ ఎవరు చెప్పాలంటే హిందూ మతంలో ఉన్న కుల వివక్షతను తప్పించుకోవడానికే, ఈ బాధ భరించలేక ఇటు ఇస్లాం కానీ ఇటు క్రిస్టియన్స్గా కానీ మారుతున్నారండి. క్రిస్టియన్స్గా చాలా మారారు. ఇంకొక స్టార్ట్లింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో 2.3 నుంచి 2.5% మంది క్రిస్టియన్స్ ఉన్నారంట. ఇది మనం నమ్మొచ్చండి? యాక్చువల్గా క్రిస్టియన్స్ పాపులేషన్ 2.3 అయితే నేను అన్నాం. డెమోగ్రఫీలో కథ స్టడీ చేశాను కాబట్టి అది నేను అన్నాం. యాక్చువల్గా క్రిస్టియన్ పాపులేషన్ 10% దాకా ఉంటుంది ఇండియాలో. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ కోల్పోతారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఎస్సీలుగానే సర్టిఫికెట్లో ఉంటుంది, కాకపోతే వాళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి రిలీజియస్ కన్వర్షన్ ఎందుకు జరుగుతుంది ఇండియాలో అంటే కుల వివక్ష నుంచి భరింపలేక, అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్, జ్యోతి బాపులే రాసిన గులాంగిరి బుక్కులు, తర్వాత గుర్రం జాషువా, ఇవి గబ్బిలవని, ఇవన్నీ మనకి చదువుతుంటే ఎంతటి ఘోరం ఉంటుందో చూడండి. భారతదేశంలో వన్ ఆఫ్ ది బ్యాడెస్ట్ థింగ్ ఏంటంటే కుల వ్యవస్థ. ఇదిగోండి కుమ్మెర గ్రామంలో జరిగింది కుల వివక్ష. ఇది చిన్న విషయం కాదండి. ఇదేదో చాలా చిన్న విషయం, ఏదో కొట్టిపారేసే విషయం కాదు, చాలా పెద్ద విషయం అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందే చెప్పిన విషయం. ఇప్పటికీ ఇది మారకపోతే కన్వర్షన్ జరుగుతూనే ఉంటది. హిందూ మత ద్రోహులు అని చెప్పొచ్చు, భారతదేశానికి ద్రోహులు అని చెప్పొచ్చు. ఇలాంటి విషయాన్ని చేసిన వాళ్ళు చాలా పెద్ద ఉదంతం ఇది. స్టేట్ గవర్నమెంట్ కానీ వ్యవస్థ కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. ప్రజలు గమనిస్తున్నారు, అక్కడ జరిగినట్టు రావాలి. వాళ్ళ మీద అన్యాయం జరిగితే అది బయటికి రావాలి. ఎటువంటి ప్రొటెక్షన్ ఉండకూడదు. ప్రజలు అల్టిమేట్ గా ఏది నమ్ముతున్నారనేదే అక్కడ ఇంపార్టెంట్. చాలా పెద్ద విషయం. హిందూ మత వ్యతిరేకం అనమాట. కుల వివక్షను ఫాలో అవుతున్నారంటే హిందూ మతం. ద గ్రేట్ మా జాతి పిత అంటారు మహాత్మా గాంధీ 1920లో దేశవ్యాప్తంగా కుల వ్యవస్థ మీద పోరాటానికి ఎవరూ చేయలేంది, ప్రపంచంలో చేయలేంది ఒకటి చేశాడు ఆయన. రాజకీయాల్లో రాకముందు సంఘ సంస్కర్తలుగా నటిస్తారు, తర్వాత ఎన్జిఓలు పెట్టి రాజకీయాలకు వస్తారు. కానీ మహాత్మా గాంధీ ప్రపంచంలో ఫస్ట్ అనమాట రాజకీయాల నుంచి సంఘ సంస్కర్తగా మారతాడు. మరి ఇండియాలో 20,000 మైళ్ళు తిరిగి హిందూ మతం మీద ఆయన కుల వ్యవస్థ తీయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక మాట అంటాడనమాట, మీరు హిందూ మతాన్ని రక్షించాలనుకుంటే కుల వ్యవస్థను వదిలేయండి, కుల వ్యవస్థ కావాలనుకుంటే హిందూ మతం సర్వనాశనం అయిపోయింది అంటాడు. ఇదిగోండి కుల వ్యవస్థ వల్లే హిందూ మతం సర్వనాశనం అవుతుంది. అందుకనే లోవర్ క్యాస్ట్లు అందరూ కన్వర్షన్ జరుగుతున్నాయి, ట్రైబల్ పీపుల్ కన్వర్ట్ అవుతున్నారు. తర్వాత దళితులు పుట్టుకతోటి మన క్యాస్టిజం అంటగట్ట కాబట్టి గుణంతో, రీసెంట్గా పెద్ద ప్రవచనకర్త కూడా చెప్పారు, గుణంతో వచ్చేదే క్యాస్టిజం, పుట్టుకతోటి కాదని. ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను కూడా అది మాట్లాడడం జరిగింది. పురుష సూక్త నుంచే పుట్టుకతోటి ఉంది ఇండియాలో. అది శ్రీ అంబేద్కర్ కంటే స్టడీ చేసిన మహానుభావులు ఎక్కడైతే ఏమీ లేరు. ఎంత మహాత్ములు వచ్చినా, ఎంత మాంకులు వచ్చినా, అవతార పురుషులు వచ్చినా ఈ భారతదేశంలో ఈ పుట్టుకతోటి వచ్చే క్యాస్టిజాన్ని అయితే మార్చలేకపోయారంట. కాబట్టి మహాత్ములు, ఈ దేవతల బాబు మాకు వద్దు అని దండం పెడతారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ బిఆర్ అంబేద్కర్ని సంఘ సంస్కర్తగా చూడకండి, భారత రాజ్యాంగ పితామహుడిగా చూడండి. ఆయన దేశభక్తుడు, జిన్నాను అడ్డగించిన వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట ఈరోజు కుమ్మెర గ్రామంలో ఇదంతా చర్చనీయాంశం అన్నమాట. ఇది చర్చ జరిగితేనే ఇలాంటి విషయాలు గొప్పకుని వస్తాయి. ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఒక అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన ఒక స్త్రీ రేపు గురిగాబయ్యి మర్డర్ అవుతే అది వెంటనే పెద్ద చర్చనీయాంశం. కానీ ఒక లోవర్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి అలాగే గురి అవుతే, అదే అమానవీయంగా ఇన్హ్యూమన్గా గురవుతే పెద్ద చర్చనీయాంశం ఉండదు. ఇప్పటికీ కూడా ఎంతో డిస్క్రిమినేషన్ కనపడుతూ ఉంటాయి. చూడండి, రైతుల విషయాలు ఎక్కువ రావు, చాలా చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు, ఈ పెద్ద విషయాలు వచ్చినప్పుడే చర్చించాలి. మేధావులు బయటకు రావాలి, చర్చనీయాంశాలు జరగాలి. ఎడ్యుకేటెడ్ మేధావులు మాట్లాడుతున్న ఇలాంటి విషయాలు, మేధావులు దే ఆర్ షైయింగ్ అవే, చక్కగా తప్పించుకుంటారు. ద గ్రేట్ డాక్టరేట్లు, గ్రేట్ ప్రొఫెసర్లు, ద గ్రేట్ ఇంటలెక్చువల్స్, సంఘ సంస్కర్తలు ఈ రోజు ఎక్కడున్నారు? ఈ విషయం మీద ఎందుకు చర్చించడం లేదు? ఒక వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? రాజ్యాంగ వ్యవస్థ, ద గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద గ్రేట్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, విశ్వగురు, చాలా పెద్ద పెద్ద పదాలు. దీనికంటే ముందే నేనే చెప్పాను, ఇండియా ఈజ్ రైజింగ్, కల్చరల్ తిరుగులేని సంస్కృతి, ఓల్డెస్ట్ సివిలైజేషన్.
కాకపోతే కుల వ్యవస్థ. మరి దీన్ని ఏమనాలి? ఇలాంటి విషయాలు చర్చనీయాంశాలు చాలా లోతుగా గంభీర్యంగా చర్చ జరిగినప్పుడే మనకి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా హిందూ మతం ప్రొటెక్ట్ అవుతుంది, సనాతన మతం ప్రొటెక్ట్ అవుతుంది, రాజ్యాంగ వ్యవస్థ ప్రొటెక్ట్ అవుతుంది, హ్యూమన్ రైట్స్ మనం ఇవ్వగలుగుతాం, అందరూ సమానత్వంతో బతుకుతారు, చాలా చక్కగా ఉంటుంది. భారతదేశం ప్రపంచంలో ఒక అద్భుతమైన ధృవతారలుగా వెలుగుతుంది.